ఏంటి సంగతులు? ఈరోజు ఒక వాచ్ కొనడానికి వెళ్తున్నాం. ఆ వాచ్ కొనడానికి కొంచెం కష్టపడాలి. అంటే ఏంటంటే ఏపీ అని ఒక కంపెనీ ఉంది, తెలుసా మీకు? ఆడ్మార్స్ పిగెట్ దాని పేరు. మామూలుగా వాచ్ $40,000 నుంచి $1,000 మధ్యలో ఉంటుంది. $1,00,000 మధ్యలో ఉంటుంది. అంటే 40 లక్షల నుంచి ₹1,00,000 ఉంటుంది ఒక్కొక్కటి. కానీ అదే వాచ్ ని స్వాచ్ అనే కంపెనీ వాళ్ళు కొలాబ్ తోటి $450 రిలీజ్ చేస్తున్నారు. అంటే వాచ్ మేకింగ్ లో ఒక్కసారి అది ఏసీ స్పీడ్ తగ్గి వాచ్ మేకింగ్ లో టాప్ కంపెనీస్ ఏంటంటే ఏపీ ఫుల్ ఫామ్ ఆడ్మార్స్ పిగెట్, రెండవది పటేక్ ఫిలిప్, రెండు కూడా స్విస్ కంపెనీలు. 50 లక్షల నుంచి ₹1,00,000 దాకా ఉంటాయి. బాగా డబ్బులున్న వాళ్ళు కొనుక్కుంటా ఉంటారు. ఆ కంపెనీ అందులో ఏపీ కంపెనీ స్వాచ్ తోటి కొలాబ్ అయ్యి $450 సేమ్ అంతే ఉంటుంది వాచ్. ఇప్పుడు వాటిల కన్నా ఎక్కువ రేటు వాచ్లు లేవా అంటే ఉన్నాయి. జేకబ్ అండ్ కో, కొన్ని నోరు తిరగని కంపెనీలు ఉంటాయి. ఒక్కొక్కటి దాదాపుగా 15 కోట్లు 20 కోట్లు ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే వాచ్ మేకింగ్ అనేది, ఇంజనీరింగ్ అనేది ముఖ్యం అక్కడ. ఇప్పుడు జీ షాక్ ఉంది, $100 ఉంటుంది. దీనికి పైన ఒక డైమండ్ పెట్టి వాచ్ మేకింగ్ అంటే కుదరదు. వాచ్ మేకింగ్ అనేది ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, దాంట్లో వాడిన మెకానికల్ కాంపోనెంట్స్ నుంచి వచ్చింది. అంత పెద్ద ఏపీ అనే వాచ్ $450 సేమ్ అలానే ఉండే వాచ్ ని ఎందుకు రిలీజ్ చేయాలి? వాచ్ పేరు పోయిద్ది కదా, వాచ్ బ్రాండ్ తగ్గిద్ది కదా అని దాన్ని క్రిటిసైజ్ చేసి దాన్ని ఎక్కిరించే వాళ్ళు కూడా ఉన్నారు వరల్డ్ వైడ్. ఇప్పుడు ₹1,00,000 పెట్టి ఒక వాచ్ కొనుక్కొని నేను పెట్టుకున్న $450 వాచ్ కూడా అంతే ఉంటే, అంటే దాని లోపల ఇంజనీరింగ్ అనేది తేడాగానే, డిఫరెంట్ గానే ఉంటది. కొంచెం స్టాండర్డ్స్ తగ్గే తయారు చేస్తారు. ఎంతైనా ఏపీనే కదా, ఆడ్మార్స్ పిగెట్ బ్రాండ్ కనపడుతుంది. అయితే ఫుల్ వాచ్కి మళ్ళీ ఇలానే రిలీజ్ చేయట్లేదు వాళ్ళు, మెడల్ టైప్ లో రిలీజ్ చేస్తున్నారు. ఆఫ్టర్ మార్కెట్ కంపెనీలు వచ్చేసినాయి దాన్ని వాచ్కి మళ్ళీ కన్వర్ట్ చేయడానికి. లిమిటెడ్ ఎడిషన్. మనం లాస్ వేగస్ లో ఉన్నాము. స్వాచ్ షాప్ లో మాత్రమే అమ్ముతున్నారు, ఇన్ స్టోరు, ఆన్లైన్ లో అమ్మట్లేదు. 4-5 రోజుల నుంచి దుప్పట్లు, జాకెట్లు తెచ్చి షాప్ ముందు కూర్చున్నారు. లిమిటెడ్ ఎడిషన్ మళ్ళీ వేరే దొరికిద్దో దొరకదో అని చెప్పి ఎంతో మంది. ఇప్పుడు లాస్ వేగస్ లో మనం అటు వెళ్తే ఒక 15-20 మైల్స్, క్రాంతి గుర్తున్నాడా, 15-20 నిమిషాలు డ్రైవ్ కొట్టుకుంటూ వెళ్తే సీజర్ ప్యాలెస్ లోపల స్వాచ్ షాప్ ఒకటి ఉంది. లాస్ వేగస్ మొత్తం మీద రెండే ఉన్నాయి. ఒకటి లాస్ వేగస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో, రెండవది సీజర్ ప్యాలెస్ లో. లాస్ ఏంజలీస్ లో రెండే ఉన్నాయి. లాస్ ఏంజలీస్ ఎయిర్పోర్ట్ లో ఒకటి, టొపాంగా పార్క్ అని ఇంకొకటి. అట్లా న్యూయార్క్ లో కొన్ని లొకేషన్లు, చాలా తక్కువ లొకేషన్స్ ఉన్నాయి. ఇండియాలో కూడా బెంగళూరులో పెద్ద లైనే కట్టారంట, రాత్రి న్యూస్ లో చూసా. ఎవరికైనా తెలుసా వాచ్ గురించి? ఆ వాచ్ పేరు ఏపీ రాయల్ పాప్. అది ఎలా ఉంటుందంటే చూస్తానికి ఏపీ రాయల్ ఓక్ కు మళ్ళీ ఉంటది. అది ₹1,00,000 వాచ్. అది మనకి దొరకడానికి ఛాన్స్ 10%. 1% బీటు బాంబర్ ఉంటేనే దాన్ని ఎతకడానికి వెళ్ళిన వాళ్ళం మనం. 10% ఛాన్స్ ఉంటే వెళ్ళకుండా ఉంటామా? వెళ్దాం పద. ఇదిగో ఇదే సీజర్ ప్యాలెస్ హోటల్స్ అండ్ కెసినో. దీని లోపల పార్క్ చేసుకొని వెతకడానికి వెళ్దాం. ఆ లోపల స్టోర్ ఉంది, స్వాచ్ కంపెనీ స్టోర్ ఉంది లోపల. ఇక్కడ ఈ కెసినోలో ఒక మోటార్ సైకిల్ స్టంట్ చేస్తున్నారంట. ఇప్పుడు మనకు తెలియదు, ఇప్పుడే క్రాంతి చెప్తున్నాడు. ఆ స్టంట్ కూడా దొరికిద్దేమో చూద్దాం. ఏం మామ ఏదో చెప్పావు ఇందాక, స్టంట్ స్పెషల్ ఏందో చెప్పావు. అది వీళ్ళు ఈ రోజు డే క్లబ్ ఓపెన్ చేస్తున్నారు. ఆమ్నియా నైట్ క్లబ్. నైట్ క్లబ్ ఆల్రెడీ ఉంది ఎప్పటి నుంచో. సో వాళ్ళు డే క్లబ్ ఓపెన్ చేస్తున్నారు ఈ రోజు. అంటే ఈ వీక్ ఫ్రైడే రోజు ఓపెన్ అయింది ఫస్ట్ రోజు. సో వాళ్ళు ఓపెనింగ్ వల్ల, అదే ఓపెనింగ్ సెరిమనీ టైప్, ఓపెనింగ్ స్పెషల్ గా వీళ్ళు 1967లో ఒక ఇట్లానే ఒక బైకర్ ఉంటాడు, ఈవిల్ కర్నివల్ అనే. వాడు స్టంట్ చేశాడు. సీజర్స్ ముందు 3 ఫౌంటైన్లు ఉంటాయి. వాటన్నిటి మీద నుంచి ఒక లాంగ్ 100 feet 70 feet జంప్ చేశాడు. డర్ట్ బైక్. సో దాన్ని ఇప్పుడు వీడు రీక్రియేట్ చేస్తున్నాడు. 100 feet జంప్ చేయబోతున్నాడు. ఓకే, విన్నారుగా స్టోరీ. దొరుకుతారేమో చూద్దాం. ఈ పార్కింగ్ క్రూ ఇంతమంది ఉన్నారు, ఇది మామూలుగా ఉండరు కదా. అదే ఈరోజు స్పెషల్. ఏ కెసినోలకి ఆ డర్ట్ బైక్ ఈవెంట్కేనా అనుకుంటా. ఓకే, అయితే ఇంకా అయి ఉండదు. ఇంకా 2 o'clock అన్నారు.
2 o'clock ఓకే 1:30 అయింది. లోకల్స్ కి 3 hours ఫ్రీ పార్కింగ్, తర్వాత లోకల్స్ అయినా $25. ఇప్పుడు క్రాంతి లోకల్ 35 అంటే $3,000. ఇప్పుడు మనం లోకల్ కాదు, మనం లాస్ ఏంజలీస్ వచ్చినాం కాబట్టి ఐడి అడుగుతారు. 3 hours డైరెక్ట్ బైక్ దొరికింది, కానీ ఆ లైన్లో నిలబడాలి మన వాచ్ కోసం. ఆ లైన్లో నిన్నేమైంది తెలుసా, లిమిటెడ్ వాచ్లే ఉంటే 3-4 రోజుల నుంచి లైన్లు కట్టి లైన్లలో నిలబడి ఉన్నారు జనాలు. మీకు కొత్తగా వచ్చి లైన్లో నిలబడే వాళ్ళని బాబు వాచ్ దొరకట్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లిమిటెడ్ పీసులే ఉన్నాయని అలా వెళ్ళిపోమన్నారంట. మన ఛాన్సులు ఎట్టుంటాయో. పైన పెట్టేటోనే కానీ ఎండ్ ఉంది, మనం మళ్ళీ వచ్చి ఎక్కితే పుంపుహార్ అవుతాం. సీజర్ ప్యాలెస్ కెసినో లోపలంతా కూడా లోపల లెవెల్స్ అన్ని పార్కింగ్ ఫుల్ ఉన్నాయి. సూర్యారావు నిప్పులు చింతిస్తున్నాడు, అయినా కానీ పైన తప్ప ఇంకా వేరే దగ్గర దొరకలేదు మనకి. లోపల కెసినో ఎంట్రన్స్, ఎక్కడ కెసినో ఎంట్రన్స్ సీటా మా హ్యాంగ్ ఓవర్లో వాళ్ళు ఎక్కి పైనుంచి ఎక్కడి నుంచో దూకుతారు చూడు, ఇదే కదా. ఇదిగో ఆ పైనుంచి దూకుతారు హ్యాంగ్ ఓవర్లో. ఇదంతా మొత్తం సీజర్ ప్యాలెసే. ఇగో ఇది కనపడే పార్ట్ అంతా కూడా ఈ మధ్యలో ఉన్నాం మనం. 150 ఎకరాలా అంటే అన్ని మొత్తం స్క్వేర్ ఫీట్లు కలిపి. ఇగో అది కెసినో ఎంట్రన్స్. ఇక్కడే తీశారు, స్టూడియో కాదు, ఇక్కడే తీశారు. యూకేసీనా, యూకేసీని గ్రాఫిక్స్ లో తీసేసి ఉంటారు కానీ. ఎస్కలేటర్ ఎలివేటర్కి లైన్ ఉంది. అది ఇదిగో ఇది సీజర్ ప్యాలెస్ లోపల మనం ఎప్పుడు చూడలేదు కదా. నేను చూసా, వీడియోలో ఎప్పుడు పెట్టలేదు. ఇదిగో ఇతనే సీజర్ అంటే. ఆ రోజుల్లో గ్రీకు మామా. సీజర్ అంటే గ్రీకా రోమనా? గ్రీక్ కదా. గ్రీక్ కింగులు గాడ్స్ కదా వాళ్ళంతా. కెసినోలు స్టార్ట్ అయినాయి. ఫోరం షాప్స్, ఇదిగో ఇక్కడ ఫోరం షాప్స్ అని కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం. దాంట్లో ఉంది వాచ్. ఇక్కడ ఒక లుక్ వేసేద్దాం, లైన్ ఎంతవరకు ఉందో. ఇది మొత్తము వెరీ హై అండ్ అల్ట్రా లగ్జరీ షాపింగ్. లోపల అంతా చూడు ఎలా ఉందో, కెసినో లోపల ఎలా ఉందో చూడు. ఈ నోరు తిరగని కంపెనీలు ఉంటాయి. నోరు తిరగని పేర్లు ఉన్నాయి అంటే అర్థం ఏంటో తెలుసుగా, మరి అవి మనం కొనుక్కోలేము. ఈ హ్యాండ్ బ్యాగులు చూడు, ఫెండి ఒక $5,000 ఉంటుందేమో, అంటే 4 లక్షలన్నర. పైన చూడు, యూరోప్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్కై. స్వాచ్ కంపెనీ ఎక్కడుందిరా బాబు? స్వాచ్ ఎవరికైనా కనపడిందా? నాకు ఇప్పుడు దాకా కనపడలేదు స్వాచ్. ఇదిగో ఈ గ్రీక్ థీమ్ ఇలా ఉంటది. సీజర్ ప్యాలెస్ అనే అతను ఆ రోజుల్లో ఒక కింగ్. స్వాచ్ కనపడిందా? అటుందా? 10 ఏళ్ళు. ఇక్కడేంది? ఇదిగో రోలెక్స్. ఇప్పుడు మనం ఉన్నదాన్ని ఫోరం షాపింగ్ అంటారు. సీజర్ ప్యాలెస్ కెసినో లోపల ఉంటది ఫోరం. మొత్తం మనకి ఇక్కడ ఇదిగో అన్ని వాచ్లే కనపడుతున్నాయి. బ్రైట్లింగ్, లూయి విటాన్, మైకేల్ కోరస్,
అదిగో ఇక్కడ ఇంకా ముందునే చూడు, టాగ్ హోయర్ హ్యూబ్లో అంత గొప్ప కంపెనీ ఏం కాదులే కానీ ఇదిగో ట్యూడర్ వాచ్ $4,000 అలా ఉంటుంది. ట్యూడర్ అనేది రోలెక్స్ సిస్టర్ కంపెనీ. సేమ్ రోలెక్స్ స్టాండర్డ్స్ ఉంటాయి. రేట్ ఏమో 50%. రోలెక్స్ $10,000 అంటే 10 లక్షలు ఉందనుకో, ట్యూడర్ వాచ్లు 5 లక్షలు అలా ఉంటాయి. అన్నీ కనపడుతున్నాయి. మనకి కావాల్సిన స్వాచ్ కంపెనీ కనపడట్లేదు. స్వాచ్, టాగ్ హోయర్, అది IWC, అది కూడా మంచి కంపెనీ, వాచ్ కంపెనీ. ఇంత సర్ప్రైజ్ ఏంది, స్వాచ్లో ఎవరు లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. లైట్లు కూడా సరిగ్గా ఎలగట్లేదు. కంపెనీస్ బంద్ ఉందా ఏంది? ధర్నా చేస్తా బిడ్డ ఇక్కడ కూర్చొని, ఇప్పుడు నాకు వాచ్ కావాలని. వారిని ఎంత పని చేశారా బై ఇల్లు. షాప్ క్లోజ్. వీళ్ళని ఏం చేయాలరా బై, నాకు అర్థం కావట్లేదు. ఇదిగో ఇక్కడ పెట్టారు చూసావా, అంటే AP ఆడ్మార్స్ పిగేట్ విత్ స్వాచ్ కొలాబ్. ఏముంది ఇక్కడ? ఏమీ లేదు, అంత అస్సాం. ఇక్కడ కనీసం డిస్ప్లే పీస్ కూడా లేదు అడ్వర్టైజ్మెంట్ కోసం. ఇవన్నీ స్వాచ్లు, AP లేదు అందులో. మనం అనుకునే రాయల్ పాప్ అనే వాచ్ లేదు. అక్కడ దూరంలో ఒక లైట్ వెలుగుతుంది, అదేంటి? అది కూడా కాదు. ఇక్కడ కనపడేది ఒరిజినల్ వాచ్, నేను చెప్పింది ఆడ్మార్స్ పిగెట్ రాయల్ ఓక్. దాదాపుగా ₹1,00,00,000 ఉంటుంది. ఇదిగో ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన కొలాబ్ ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇది రాయల్ పాప్, మెడల్కి మళ్ళీ తయారు చేశారు, కానీ ఇక్కడ బ్యాడ్జ్కి మళ్ళీ, కానీ ఆఫ్టర్ మార్కెట్ కంపెనీలు వచ్చేసినాయి దాన్ని వాచ్కి మళ్ళీ కన్వర్ట్ చేసి పెట్టడానికి. ఇదిగో ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. 8 కలర్లో రిలీజ్ చేశారు. అది స్టిల్ బ్యాక్ సైడ్, మై బ్యాడ్. ఇదిగో సేమ్ అదే వాచ్. ఇక్కడ ఒక స్టోర్ ఉంది. ఏంటిది? నోరు తిరగట్లేదబ్బా, బుచ్చరారా? అదే అనుకుంటా. అంటే జస్ట్ వాచ్, అన్ని వాచ్లు అమ్ముతున్నారు వీళ్ళు, ఇంక్లూడింగ్ రోలెక్స్. అబ్బా, ఈ మోటార్ సైకిల్ చూడు ఎలా ఉందో. చాపర్, బెల్ట్ డ్రైవ్. ఇక్కడ చూడు, ఇంజన్కి కూడా, ట్రాన్స్మిషన్ దగ్గర కూడా. బాగుంది కదా? ఓకే, డమ్మీనా డ్రైవ్ అయిద్దా? ఇక్కడ చూడు, డైమండ్స్ పెట్టారు. ఇదిగో డైమండ్స్. That one is rings, that one is watch. ఓకే, వాచ్ మేకింగ్ స్పెషల్. ఇక్కడ పెట్టారు చూడు, హార్లీ డేవిడ్సన్ బుచ్లర్ బ్లూ అంట. 2,500 గంటల పాటు కష్టపడి తయారు చేశారంట మెకానికల్ దీన్ని. ఓకే, వాచ్ మేకింగ్కి ఒక సింబల్ లాగా. ఇక్కడ వాచ్ ఉంది చూడు. స్వాచ్లో ఉన్న సెక్యూరిటీ గార్డు అడుగుతున్నాం, ఏంది అంటే, ఎందుకు క్లోజ్ చేశారో మాకు తెలియదు, డీటెయిల్స్ తెలియదు. నిన్న మాత్రం ఓపెన్ ఉంది. 300 మందికి పైగా వచ్చి లైన్లో నిలబడితే 100 పీసులు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయంట. 100 సోల్డ్ అవుట్. ఈరోజు ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు. రేపు ఉంటుందా అని అడిగా,
ఉంటుందో లేదో నాకు తెలియదు, నేను సెక్యూరిటీ గార్డ్ని మాత్రమే, నాకు నాకు చెప్పట్లేదు ఏంది అని అడిగారు. రేపు ఫోన్ చేయండి, ఫోన్ లేపితే షాప్ ఉన్నట్టు లేకపోతే లేదన్నట్టు అన్నాడు. అంటు చేద్దాం, వదలం దాన్ని. జనాలు ఎంత క్రేజీగా వెయిట్ చేస్తున్నారంటే దానికోసం, కొంతమంది అక్కడ డిస్ప్లే కోసం ఒక పీస్ అంతే పెడితే రాత్రికి రాత్రి అద్దాల భాగాలు కొట్టి ఎత్తుకెళ్ళిపోతారు, దుమ్మి కేసులో కొట్టుకుపోతాయి అని చెప్పి, అందుకని పెట్టలేదు. కెసినో కానీ బార్లు కానీ ఒక లెవెల్లో ఉన్నాయి. ఇదిగో ఇదే ఓమ్నియా డే క్లబ్, నైట్ క్లబ్. దీని ఓపెనింగ్కే మోటార్ సైకిల్ రేస్ అయ్యేది. నైట్ క్లబ్ అంటే నైట్ డ్యాన్స్ చేస్తారు, డే క్లబ్ అంటే ఇదిగో ఇట్లనే ఉంటుంది. కెసినోల్లో నైట్ డే అని ఉండదు, 24/7 ఒకలాగానే ఉంటాయి లోపలికి వస్తే. ఇక్కడ ఏందో అందరు కెమెరాలు పట్టుకొని అందరూ నిలబడి ఉన్నారు. ఇక్కడే ఏదో జరుగుతున్నట్టుంది బయట. ఎక్కడ ఉన్నారు అందరూ? ఓ ఇక్కడ ఏదో జరుగుతుంది. ఓ ఇదిగో అక్కడ, అటు వెళ్ళాలి మనం. వెళ్దాం పదం. వావ్, జనాలు చూడు ఎంతమంది జమ అయ్యారు. 1150 మంది ఉంటుంటారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, ఒక 5000 మంది ఉన్నారు చుట్టూ రౌండ్. డర్ట్ బైక్. ఓ అదిగో అక్కడ వేసారు చూడు, దానిపై నుంచి దూకిద్ది మోటార్ సైకిల్. ఇక్కడ మనకి వ్యూ పోయిందే. ఇప్పుడు ఇందులో వచ్చి కట్ చేసుకుంటూ అటు వెళ్ళాలి. మనం ఈ సందులో పట్టాం. ట్రై చేద్దాం, దూరిపోదాం. మనం పట్టట్లేదు ఆ సందులో, తిరిగి అట్నుంచి వెళ్దాం. 2 o'clockకి కరెక్ట్ నిమిషం ఉంది. మనకి క్లియర్ వ్యూ దొరికితే చాలు. కిలోమీటర్ దూరంలో ఉన్న మన ఫోన్ లాగేసి జూమ్. ఇదేంద్రో ఇక్కడ మళ్ళీ బ్లాక్ చేశారు కదా మనల్ని. అరే ట్రై చేద్దాం. You know, the foundation that goes got a lot of respect for that a lot of time. He wants to just come out and now be the new guys. And yeah, I'll tell you, I'm nervous right now. I told you earlier, I'm so nervous. Yeah, I didn't in the booth, but yeah, in between the grab the flyweight. He's out here banging hammers, making it the way he wanted it. This guy's just man, salt of the earth dude, and not afraid to put his hands where he. Yeah, he's got some weight. Yeah, he thinks he's going to go higher. You know, a little bit of blue collar, a little bit of this, a little bit of that. He's just such a fine young man. Like they just rapping out with him. I just love why inside he's running so. ఇట్లా వచ్చి ఈ చెట్టు వెనకాల ఒక పైకి ఉంది, అది మనకి కనపడట్లేదు. ఆ పైకి వెళ్ళి జంప్ చేస్తాడు ఇలా. I would say I think that exceeded 90 feet. Think so? I think it was up there. I mean, it looked larger than Arizona. So again, he already set the bar 90 feet. Right down here. Young Hopkins is looking to give it to him. You know, it doesn't have a name on it. But I'm really trying to keep it in so let's do it.
ఇక్కడ లోపల గార్డెన్ రామ్సే గ్రిల్. ఇక్కడ చూడు ఊరు బీర్ బ్రూవరీస్ ఎలా పెట్టారా. అదనమాట, వాచ్ దొరకలేదు అక్కడ, మోటార్ సైకిల్ వ్యూ కూడా సరిగ్గా లేదు. వాచ్ మళ్ళీ ఎతుకుదాం, మర్చిపోయా. సెకండ్ హ్యాండ్లో యూజ్డ్ కాదు, రీసేల్ కొత్తది $10,000 అమ్ముతున్నారు. $450 అంటే 40,000కి కొని ఈబే వేరే వెబ్సైట్లలో సింపుల్ $10,000 మాత్రమే. కావాలా? అంత రేర్ ఎడిషన్, అది 10 లక్షలు.